హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. శ్రేమి గారు, ఇప్పుడు మీకు ఈ సర్టిఫికేట్స్ వస్తే మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అని చెప్పి ఇంక మాట్లాడడంతో నెక్స్ట్ ఏం చేస్తాను, నేనేదో ఒక మంచి ఉద్యోగం చూసుకుని ఇంక దగ్గరలో ఏమైనా బిజీ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అనేసరికి చాలా బావుంది. మీరు ఉద్యోగం రావడంతోటే వెళ్ళిపోతారా? మేము ఇన్ని రోజులు మీకోసం ఉన్నది, ఇన్ని రోజులు మీకోసం చేసింది అన్నీ మర్చిపోతారా? మీ మీద పెంచుకున్న అభిమానాన్ని వదులుకుంటారా? మీ మీద పెంచుకున్న ప్రేమను వదులుకుంటారా? దేన్ని వదులుకుని వెళ్ళిపోదామనుకుంటున్నారు మీరు? మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? అన్నయ్య వెళ్ళిపోతాను అంటేనే మా కన్నా ఎంతలా ఏడ్చాడో మీరు చూశారు కదా. మరి అలాంటిప్పుడు మీరు వదిలి వెళ్ళిపోతానంటే కన్నా ఏడవకుండా ఉంటాడా? కన్నా బాధపడకుండా ఉంటాడా? ఏడుస్తాడు కదా, ఖచ్చితంగా ఏడుస్తాడు. కన్నాని బాధపెట్టి మీరు వెళ్ళిపోతారా? అంతేలేండి, మేం మీకేమవుతామని, మేం మీకేమీ కాము కదా, అందుకని మీరు వెళ్ళిపోతారు. ఆపుతారా? ఇంక నేను వెళ్తాను అని ఏదో ఒక్కసారి అన్నాను. మీరిన్నిసార్లు వెళ్ళిపోతారు అంటూ పదే సార్లు అంటున్నారు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, సరేనా? ఇక్కడ్నుంచే జాబ్ చేసుకోవడానికి వెళ్తాను, ఎవ్వర్నీ కూడా బాధపెట్టను, సరేనా అంటూ మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంక అక్కడ్నుంచి సరే పదండి అని చెప్పానగానే ఇంక ఇద్దరూ కూడా బయలుదేరుతారు. బయలుదేరేసరికి మేమలా యూనివర్సిటీ వరకు వెళ్ళొస్తాము అని చెప్తారు. చెప్పడంతో సరే వెళ్ళిరండి అని చెప్పేసరికి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ సరాసరి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి మేడం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి అనగానే మేము యూనివర్సిటీ బయట ఉన్నాం మేడం అని చెప్పి అనేసరికి అవునా, సరే లోపలికి రండి, నా పేరు మీకు తెలుసు కదా, ఆ పేరుగల మేడం ఎక్కడుంటారో అడగండి, మీరు చెప్తారు, నేనీలోపు అక్కడున్న ప్యూన్కి చెప్తాను, ప్యూన్ మిమ్మల్ని నా దగ్గరికి పంపిస్తాడు అని చెప్పనగానే సరే అని ఇలా లోపలికి వెళ్లేసరికి ప్యూన్ కనిపిస్తాడు. కనిపించేసరికి ఫలానా మేడం పేరు అని చెప్పి అనగానే రండి మేడం, మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు అని చెప్పి ప్యూన్ చెప్తాడు. చెప్పిన తర్వాత లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పండి అనగానే మీరే నాది అని చెప్పి అనగానే అవును నేనే, అసలు మీ సర్టిఫికేట్స్ అనగానే నేనంతా చెప్పాను కదా, ఓకే చెప్పారు కదా, సరే వాళ్ల నాన్నగారే కాల్ చేశారు అని చెప్పారు కదా, సరే అయితే ఇప్పుడు సర్టిఫికేట్స్ కోసమని మీరొక లెటర్ రాయాలి అని చెప్పి నేను చెప్పినట్టు రాయండి అని ఆవిడ ఒక లెటర్ రాస్తారు. లెటర్ రాసేసరికి ఆ యూనివర్సిటీ అన్నింటిలో కూడా ఆవిడ కొంచెం హెడ్. లెటర్ రాసేసరికి ఈ లెటర్ తీసుకెళ్లి మీరు ఎక్కడైతే సర్టిఫికేట్స్ తీసుకోవాలనుకున్నారో అక్కడికి వెళ్ళండి అనగానే వాళ్ల దగ్గరికి వెళ్తే ఎన్లార్జ్మెంట్ లెటర్ ఒకటి ఇచ్చారండి, అది మా అన్నయ్య చింపేశాడు అనగానే మీ నాన్నేమో సర్టిఫికెట్లు కాల్చేయడం, మీ అన్నయ్యేమో ఎన్లార్జ్మెంట్ లెటర్ చింపేయడం, బావుందమ్మా బావుంది, మహాలక్ష్మి నీ ఇంట్లో వాళ్లే నీకు శత్రువుల్లా మారారన్నమాట. అవునండి అని చెప్పి అనగానే సరే అని ఇక్కడ వెయిట్ చేయని ఆ కాగితం తీసుకుని వావిడ వేరే చోటికి వెళ్ళి వేరే వాళ్లతో మాట్లాడి వాళ్ళెక్కడున్నారు అనగానే ఇక్కడే నా క్యాబిన్లోనే ఉన్నారు అనేసరికి పంపించండి అనగానే ఇంకక్కడే హెచ్ఓడి దగ్గరికి వెళ్తారు. హెచ్ఓడి దగ్గరికి వెళ్లేసరికి తను చెప్పారు, మీ సర్టిఫికేట్స్ అన్నీ మీకొచ్చేటట్టు చేస్తాను, ఒక వారం రోజుల్లో రండి, మీ సర్టిఫికేట్స్ మీ చేతికొచ్చేస్తాయి అనగానే ఇంకా పెళ్లి ఆగిపోయింది కదా, పెళ్లి పనులు చేసే పనిలేదు కదా, ఇంటికొచ్చి మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. నా సర్టిఫికేట్లు నా చేతికొస్తే జాబ్ ట్రయల్ చేయాలి, ముందు రెజ్యూమ్ అయితే అప్లై చేద్దాం, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తేనే కదా సర్టిఫికేట్స్ అడుగుతారు అని ఇంక జాబ్ ట్రయల్స్ అవి అప్లై చేసి రెజ్యూమ్ అయితే అన్నిట్లకి ఫార్వర్డ్ చేశాం. ఫార్వర్డ్ చేసేసరికి వాళ్ళు పలానా చోట ఇంటర్వ్యూకి రమ్మని అక్కడాని ఇక్కడాని మొత్తం చెప్తారు. ఈలోపు సర్టిఫికేట్లు 2 రోజుల్లో వచ్చేస్తాయి కదా అని 2 రోజుల తర్వాత మళ్లీ కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్లడంతో ఇదిగోండి మహాలక్ష్మి సర్టిఫికేట్స్, చాలా థ్యాంక్స్ మేడం అనగానే నువ్వు ఫేవర్ అడిగావు కాబట్టే చేశాను చక్రి, లేదంటే నేనెవ్వరికి ఇంత పర్సనల్గా తీసుకొని సర్టిఫికేట్స్ తెచ్చుకోమని తెచ్చి ఇవ్వను, లేదంటే వాళ్లనే వెళ్ళి తెచ్చుకోండి ఫోన్ చేసి చెప్తాను, కానీ నువ్వు నన్ను హెల్ప్ అడిగావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేశాను అంటూ మహాలక్ష్మి ముందే చక్రిని పొగుడుతుంది. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి అక్కడ్నుంచి చక్రి బయలుదేరతాడు. బయలుదేరేసరికి కారు దగ్గరికి వస్తూ ఉండగా చక్రిగారు అని చెప్పి ఇంకలా నిలబెట్టి ఒక చేత్తో సర్టిఫికేట్స్ పట్టుకొని మరొక చేత్తో తన భుజాన్ని పట్టుకొని దగ్గరగా లాక్కొని బుగ్గమీద ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంక అందరూ కూడా అలా చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్లే నాకు సర్టిఫికేట్స్ వచ్చాయి, లేదంటే నాకు సర్టిఫికేట్లు వచ్చేవే కాదు, ఇక్కడెవ్వరూ నాకెలాంటి హెల్పా చేసేవారే కాదు, మీరు కాబట్టి సర్టిఫికేట్స్ వచ్చాయి, నాకు చాలా సంతోషంగా ఉంది అని మహాలక్ష్మి ఎప్పుడైతే బుగ్గమీద ముద్దు పెడుతుందో ఇంకా అదొక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు చక్రి. అప్పటివరకు మహాలక్ష్మి మాట్లాడినదేదీ కూడా తనకు వినబడదు.
వెంటనే ఇంక సర్టిఫికెట్లు తీసుకొని ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసిన తర్వాత చక్రి అదొక లౌకిక స్థితిలో అలాగే కార్ ఎలా డ్రైవ్ చేసుకొచ్చాడో కూడా తనకే తెలియకుండా ఇంకా ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేశాక అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఏరా ఎందుకంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఏం మాట్లాడడు. ఏం మాట్లాడకుండా అందరూ కూడా ఏమైంది మహాలక్ష్మి, చక్రి కాలేజ్కి యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత అలా ఉన్నాడు అనగానే నేనేం చేయలేదు పెద్ది, మరి ఏమైందో ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో జరిగే ఉంటుంది, లేదంటే అన్నయ్య ఎందుకు అలా ఉంటాడు అని చెప్పి అనగానే ఏం జరిగింది, కొంపతీసి ముద్దు పెట్టడం వల్లే అలా అయిందా అని చెప్పి చక్రిని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ బుగ్గమీద ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టేసరికి నార్మల్ అయిపోతాడు. ఏమైంది, ఏం జరిగింది అని అంతా కూడా చూసేసరికి ఏమీ లేదు వదిన, నీ బుగ్గమీద ముద్దు పెట్టింది అనగానే కాలేజ్లో కూడా ముద్దు పెట్టింది అనేసరికి ఇంకా అంతా కూడా నవ్వుకుంటారు. అమ్మ మహాలక్ష్మి, ఇప్పుడు నీ సర్టిఫికేట్స్ వచ్చాయి, ఇంక సంతోషమే కదా అనగానే చాలా చాలా సంతోషంగా ఉంది పెద్ది. ఇంకా ఈ సర్టిఫికేట్స్తో నేనేదో ఒక చోట మంచి జాబ్ సంపాదించాలి. జాబ్ వస్తే చాలు నాకు. ఇంక చాలా సంతోషంగా ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోవు కదమ్మా. అదేంటి పెద్ది అలా అంటావ్? నేనిక్కడ్నుంచి ఎందుకు వెళ్ళిపోతాను? వెళ్ళిపోను, నేనిక్కడే ఉంటాను. ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు పెద్ది. నాకిక్కడే ఉండాలని అనిపిస్తుంది అని చెప్పి ఇంక మహాలక్ష్మి చెప్పడంతో చాలా సంతోషపడతారు. ఏంట్రా ఇంక చక్కెరి బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా చక్కెరి దగ్గరికి మాధవ్ వస్తాడు. ఏంట్రా ఏమైంది? మహాలక్ష్మి ముద్దు పెట్టేసరికి అదో రకంగా అలా అయిపోయావేంటి అనగానే ఏమీ లేదు అన్నయ్య, మహాలక్ష్మి నాకు ముద్దు పెట్టడంతో చాలా సంతోషం అనిపించింది. చూడోరే, నీకు మహాలక్ష్మి ఏదో స్నేహభావంగానో లేక తన హ్యాపీనెస్ని పంచుకోవడం కోసమూ ముద్దు పెట్టుండొచ్చు, కాని దాన్ని నువ్వు ఒక భార్య భర్తకు ముద్దు పెట్టిందని అనుకోవద్దు. మహాలక్ష్మికి నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. తను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఒక భర్తలా కూడా తను ఫీలవ్వడం లేదు. అదే కదా అన్నయ్య నా బాధ. నేను ఎంత చెప్తున్నా మహాలక్ష్మికి నన్ను భర్తగా తను స్వీకరించలేకపోతోంది. మరి అలాంటప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య, ఏం చేయాలో కూడా తెలియడం లేదు అంటూ ఇంక చక్కెరి బాధపడేసరికి చూడు చక్కెరి, కొన్ని రోజులు మహాలక్ష్మి ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది కాబట్టి తర్వాత తన మనస్సు మారుతుందేమో. నిన్ను భర్త అని, తనకు తాళి కట్టిన భర్త అని, ఆ తాళికే విలువనిచ్చి తన మనస్సు మార్చుకుంటుందేమో. వెయిట్ చేయడంలో తప్పులేదు కదా. నేను జీవితాంతకాలం మహాలక్ష్మి కోసం ఎదురుచూస్తానన్నయ్య. ఎందుకంటే మహాలక్ష్మిని నేను ప్రేమించానన్నయ్య. తను నన్ను ప్రేమించకపోవచ్చు కాని నేను తనని ఇష్టపడే తనను నేను పెళ్లి చేసుకున్నాను. మరి అలాంటప్పుడు నేను తన గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా తన గురించి నేను ఆలోచించి మహాలక్ష్మికి నాకు మళ్లీ జోడీ కుదరాలని ఆలోచన చేస్తాను అనగానే సరే, నువ్వింక వెళ్ళి ఆలోచించకు, వెళ్ళి పడుకో. రేపు మహాలక్ష్మికి ఏదో ఇంటర్వ్యూ ఉందని ఇందాక చెప్పింది అనగానే ఇందాకే సర్టిఫికెట్లొచ్చాయి కదా, అప్పుడే అప్లై చేసేసిందా అని చెప్పి అనేసరికి లేదు, ఇంతకుముందే అప్లై చేసిందంట. మొదటిసారి నా దగ్గరికే వచ్చి చెప్పింది. చాలా సంతోషమమ్మా అని చెప్పి పంపించాను. నీతో పాటు చక్రిని తీసుకెళ్ళు, తోడుగా ఉంటాడు అని చెప్పాను. సరే పెద్ది అని చెప్పి గదిలోకి వెళ్లి నిద్రపోతుంది. ఇక మీదట నువ్వు కూడా మహాలక్ష్మి విషయంలో జాగ్రత్తగా ఉండు. మహాలక్ష్మి గురించి ఎక్కువగా ఆలోచించుకో, అర్థమవుతుందా? కాని మహాలక్ష్మిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, లేదంటే తను బాధపడుతుంది అని చెప్పి మాధవైతే చెప్తాడు. లేదన్నయ్య, తనను నేను ఎందుకు ఇబ్బంది పెడతానో, తనను నేను ఇబ్బంది పెట్టను అని ఇంక మాట్లాడుకున్న తర్వాత మహాలక్ష్మి గదిలో కూర్చుని సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూసుకుంటుంది. ఈ సర్టిఫికేట్ కోసం ఇంత కష్టపడ్డాను, ఈ సర్టిఫికేట్స్ కోసం ఇంత కష్టపడ్డాను అని చూస్తూ ఉండగానే ఈలోపు కన్నా వస్తాడు. ఏంటో అదినా, ఏంటో షాపో దుకాణమో ఏటో తెరిచినట్టున్నావు, కన్నా రారా, ఇవి నా సర్టిఫికెట్స్ చూడట. లో 10th ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడు. ప్రతి దాంట్లో నేను మెరిట్ స్టూడెంట్ అని, యూనివర్సిటీ టాపర్ నేను అనగాని అవన్నీ చూసి ఒక్కసారిగా షాకవుతాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ వదినా. నిజంగా ఇంత గ్రేట్ అని నేను అస్సలు అనుకోను. ఇంత చక్కగా చదివావు. నిజంగా నువ్వు సూపర్ వదినా. నీలా నీ శిష్యుడిగా నేను జాయిన్ అవుతాను. నీ ఎంత బాగా చదవకపోయినా ఎంతో కొంత నేను చదవడానికి అవకాశం ఉంటుంది కదా, నాకు హెల్ప్ చేయవదినా. కాని చెయ్యనని ఎందుకు చెప్పాన్రా? కాని నువ్వు నా మాట ఎక్కడ వింటున్నావు? ప్రతీక్షణం చదవమంటుంటే ఫోన్ చూస్తూ ఊరుకుంటున్నావు. ఈసారి అస్సలు ఊరుకునే సమస్య కూడా లేదు. ఖచ్చితంగా గట్టిగా నీకు పడతాయిరోయ్ అని చెప్పి ఇంకా కన్నానైతే బెదిరిస్తుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, కన్నాని బెదిరిస్తున్నావు? నా సర్టిఫికేట్స్ అన్నీ చూసి కన్నా కూడా బాగా చదవాలని అనుకుంటున్నాడంట పెద్ది. అందుకోసమని కన్నాకోసమే నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చదువుకో అని కన్నాకు చెప్తున్నాను పెద్ది అనేసరికి చెప్పమ్మా, వాడు చదువు మీద ఎన్నో ఆశలున్నాయి. ఇంట్లో వాళ్ళు
ఎవరెవరో ఏయేయో పనులు చేస్తున్నాం, కాని వాడే జాబ్కైనా వెళ్తాడేమోనని వాణ్ణి చక్కగా చదవమంటుంటే వాడు చదువు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఏంటో చదవమని చెప్తున్నావాడు బుర్రకెక్కుతలేదు. లేదన్నయ్య, వదిన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను బాగా చదువుతాను అని చెప్పి కన్నా అయితే చెప్తాడు. చెప్పేసరికి